8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. అందరూ కూడా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను. మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ నే పంపించారు. వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అని అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న వాళ్ళు సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. ఒక్కసారిగా గేట్ తీసినప్పటికీ వెనక నుంచి తోసేయడంతో ముందుకు పడిపోయామండి. అందరం పడిపోవడం కాకపోతే కొంతమందికి చిన్న చిత్తక తగిలాయి, కొంతమందికి బాగా తగిలేసాం. మీదకి పడిపోవడంతోనే మనుషుల మీద నడిచేసారండి. మనం ఎలా పడిపోయాము, మీద నుంచి నడిచిపోయాం. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగ ఉండిపోయాను. మళ్ళీ పక్కకి లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఎలపవనిపాలెం అండి, గోపాలపట్నం కింద ఎలపవనిపాలెం, సింహాచలం స్టేషన్ కింద ఎలపవనిపాలెం. మేమందరం 20 మంది వచ్చామండి. ఒక 6కే బాగా తగిలిసాయి. సీరియస్ గా ఏం లేదు, పర్లేదు అన్నారు. అందరూ లోపల ఉన్నారు. ఒక్కసారి గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేసి ఇది లేదు. పూను తోసుకొచ్చడమే. లైన్ లోను కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మగవాళ్ళు అస్సలు కంట్రోల్ అవటం లేదండి. ఆడవాళ్ళు ఉన్నారు కదా చూసుకుందాం అనేసి అస్సలు అవడం లేదు. మేము 11 గంటలకు వెళ్ళామండి. 11కి వెళ్ళాము, ఉదయం 11కి వెళ్ళాము. వచ్చేయండి, వెంటనే వచ్చాయి అండి. భోజనాలు ఏం లేవు కానీ పాలును బిస్కెట్లు ఇచ్చారండి. పాలు బిస్కెట్లు ఇచ్చారు. మేము భోజనాలు చేసి వెళ్ళాం. ఆల్రెడీ భోజనాలు చేశారు, దాంట్లోకి వెళ్ళాం. 20 మంది వచ్చామండి. ముందుదే బాగుంటదండి. టోకెన్లు పెట్టిన దగ్గర నుంచి అసలు అవడం లేదు. ఒక్కసారి వదిలేస్తున్నారు. పోయినసారి అయింది కానీ ఇలాగేం అవ్వలేదు. ఏటండి, పోయినసారి కూడా అయింది కానీ ఇలా ఈసారి ఏటో మరి అక్కడ అవడం వల్ల ఏటో తెలీదు. గేట్ ఒక వైపు తీశారు, ఒక గేట్ తీయలేదు. అందువల్ల జనం అందరూ దుమ్మే అయిపోయింది. ఎవ్రీ కౌంటర్ ఇస్ పీస్ఫుల్ ఎక్సెప్ట్ one MGM school where there was Padmavati Park and there was stampede there because all of a sudden they've opened the park at 9 p.m. and all of them, because there were around 4,000 to 5,000 people inside, they have come at once. So due to which there was a stampede. Otherwise all counters were peaceful. They have left into the queue little early. So everything was peaceful except a few injuries and few deaths whatever happened in Ruya and Swims. But it is really unfortunate because all throughout other states also, Karnataka or Tamil Nadu, they have come. Children, there were women, there were old people. They have been waiting since morning to get these Vaikunta Ekadasi tickets. But due to that stampede, unfortunately, there were few deaths and also injuries. But now everything has fallen in place. It is under control. How many members are there? So it will be declared. So in the hospital, people have been hospitalized. Nearly 20 people have been hospitalized in Swims and also in Ruya and also in Swims. So it will be declared. Once the doctors declare, it will be informed.